దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక ముగింపులో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు, దైవ సేవకులకు వందనాలు. దేవునికి స్తోత్రం. మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఒక విలువైన సమయానికి మనం ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించారు సేవకులతో కలిసి. ప్రభు మరి ఇందాకే సేవకుని నోటి నుండి ఒక మాట తెలియజేశాడు, ఒక ప్రవచనాత్మకమైన మాట. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ మహా అభివృద్ధిలోనికి, మునుపటి కంటే అధికమైన మేలులోనికి ప్రభు ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఇక మీదట మీరు శాఖోపశాఖలుగా విస్తరించబోతూ ఉన్నారు. మీ సరిహద్దులు విశాలపరచబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మరలా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు మార్గం సరళం చేశాడు. ఈ విధంగా మిమ్మల్ని చూడడం మీకు ఎంత సంతోషం ఉందో లేదో కానీ నాకైతే మాత్రం ఎంత సంతోషం అంటే చెప్పలేని సంతోషం. ఎందుకో తెలుసా? ఎందుకంటారా, మీ పిల్లలు మీరు ఎంతగా ఎదిగితే మీరు సంతోషపడతారా లేదా? సంతోషపడతారా లేదా? వాళ్ళు ఎంత ఎదిగితే అంత సంతోషపడతారు. అంతేనా కదమ్మా? నా పిల్లలు ఎదుగుతూ ఉంటే చూసి అసూయపడతారా, ద్వేషిస్తారా? కానీ మరి నెహెమ్యా పాస్టర్ నా దగ్గరే ఉండి సేవలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు విశ్వాస జీవితం నుండి. ఇప్పుడు ఒక సేవకుడై ఒక గొప్ప సంఘాన్ని ప్రభు నడిపిస్తున్నాడంటే అది నేను చెప్పలేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలో నేను చెప్తూ ఉన్నాను. ఇంకొకరు ఉన్నారు, జైరాబాద్ ప్రాంతంలో చేస్తారు. అక్కడ కూడా సేవ, పెద్ద విస్తారమైన సేవ చేస్తాడు ఒక జాన్ పాల్ అని. ఒక ఉన్నతమైన సేవను దేవుడు మరి తన బిడ్డలకు వారు చేసుకున్న తీర్మానానికి, ప్రతిష్టతకు సమస్తాన్ని వదిలి, ఇందాక అక్కలు ఏడ్చారు, సమస్తాన్ని వదిలిపెట్టి ఆ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి ఉద్యోగాల్ని అన్నిటినీ వదులుకున్నారు. ఇంచుమించుగా వాళ్ళ నెలకి ఇద్దరికి శాలరీ ఒక 60-70 వచ్చాయి. అన్నిటిని వదులుకున్నారు. ఎందుకు? దేవుని పిలుపుకు లోబడి ఈ ప్రాంతానికి నడిపించి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని దేవుని యొక్క సంకల్పమైనది కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించడానికి సమస్తాన్ని వదులుకొని మీ మధ్యలోనికి వచ్చారు. మీ మధ్యలోనికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారంటే, ఎన్ని నష్టాలు అనుభవించారంటే అది చెప్పలేము. చిన్న పిల్లలు, చిన్న పాప ఆ రేకుల షెడ్లో ఉన్నప్పుడు వర్షానికి రేకులు తడుస్తూ ఒకసారి కరెంట్ షాక్ కూడా కొట్టింది. మనమైతే, మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? సేవ లేదు, గీవలేదు, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నీ కర్మ నువ్వు పడు అని వెళ్ళాలి. ఎవరు చెప్పమ్మా? నేను ముందే మీకు ఒక మాట చెప్తూ ఉన్నా, మీరు ఎంత మంచోళ్ళో అంత మెలకు కలిగిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఎంత మంచోళ్ళో చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటా, నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటా, మీరు నాకు సమాధానం చెప్తూ ఉండాలి. మీరు ఎంత మంచోళ్ళో అంత మెలకు కలిగిన వాళ్ళు. మీరు ముసుగేశారంటే చాలు, ముందుకు లాగారంటే చాలు. పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మీరు మాత్రం చాలా మెలుగు కలిగిన.
శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వారు చేసుకున్న తీర్మానానికి, వారు చేసుకున్న కష్టమైన నష్టమైన ఆకలి దప్పులైన కొన్ని సందర్భాల్లో రెంటు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న దేవుని ముఖ దర్శనం చేస్తూ మాత్రమే విశ్వాసంతో ముందడుగు వేశారు. దేవుడు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఇంతటితోనే ముగించబడదు, ఇది శాఖోపశాఖలుగా విస్తరించబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోయినాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు కదిలించి తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఒక గొప్ప సేవ రాబో రోజులో జరిగించబడబోతున్నది. ప్రపంచమంతా ఇక్కడికి తేరి చూసేటట్లుగా నా దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాడు ఈ పరిచర్యను. ఈ 50 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్న మీరందరూ ధన్యులు. రోజు ఒక 2-3 అయినా 6 మంది 7 మంది అయినా కూడుకున్నారు. నిశ్చయముగా మీరు చేసిన ప్రార్థనలకు నిశ్చయముగా దేవుడు తగిన ప్రతిఫలము, తగిన జవాబును మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభువు, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఏం చెప్పాలి ఇక్కడ వాక్యం, ఈ ప్రజలకు ఏం చెప్పాలి, నీ మాటలు వీళ్ళకంటే ముందుగా మాకేం చెప్తారు మీరు అని ప్రార్థన చేసినప్పుడు, మిమ్మల్ని ఉద్దేశించి, సేవకులమైన మమ్మల్ని ఉద్దేశించి ప్రభువు ఒక మాట నా మనసులోనికి తీసుకొచ్చాడు. ఆ మాటని మీతో పంచుకున్నాలని ప్రభువునికి ఇష్టమైనది. ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. చదవండి బైబిల్లో. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7-8 వాక్యాలు చదవండి. మీరు గమనించండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలము కాబోతూ ఉన్నది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కొట్టాలి బిగ్గరగా, చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కొట్టాలి గట్టిగా అందరూ. కాగా మీరు బలహీనులు అవ్వద్దు, ధైర్యము తెచ్చుకోండి, మీ కార్యము సఫలము కాబోతూ ఉన్నది. మీరు తల్ల పైకెత్తండి. ఇంకా మీరు బైబిళ్ళు కానీ పాటల పొగులు కానీ తిరిగేది. నేను రెఫరెన్స్లు ఏం చెప్పను, రెఫరెన్సులు చెప్పను. ఎందుకంటే మీరు వాక్యం తెలియని వాళ్ళు అయితే అన్ని జనులకైతే వెళ్ళి మనం చెప్పొచ్చు. మీరందరూ దేవుని నమ్మిన వాళ్ళే కదా, వాక్యం మీకు తెలుసు కదా. ఆది కాండం నుండి చెప్పండి అమ్మా. నా దృష్టి అంతా ఎప్పుడు వాళ్ళ మీద ఉండదు, మీ మీదే ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నుల మెలకు ఉంటారు, మీరు మాత్రం ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండము నుండి తెలుసు మీకు, ఎక్కడ ఏం రెఫరెన్స్ ఉందో, ఎక్కడ ఏ వాక్యం ఉందో మీకు బాగా తెలుసు. కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వినుకుంటా. నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరేం చేయాలి? వినుకుంటా వెళ్ళండి. నేను అడిగినప్పుడల్లా సమాధానం చెప్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కూడికలో అనేక విషయాల నిమిత్తం మీరు ప్రార్థన చేశారు. మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ ఉపవాస ప్రార్థన కూడిక జరిగినా దేవుడు చివరి దినాన వారిని ఆశీర్వదించి పంపేవాడు. భయపడిపోయి ఒక గుహలో దాక్కున్నాడండి.
సైన్యం అంతా ఎదుగుతుంది, రాజుగారు ఏమైపోయారని. ఒక పాడుబడిన గుహలో దాక్కుని ఉంటే ఆయన దృష్టి అంతా గోడ మీదకి మళ్ళింది. గోడ మీదకి, ఎదురుకున్న గోడ మీదకి ఒక చీమంట ఆహారం తీసుకొని, అది కింద నుంచి పైకి గోడని ఎక్కి అక్కడ దాకా వెళ్ళి మరలా టపిమని కింద పడిందంట. అలా పైకి వెళ్ళిపోవడం, మరలా కింద పడ్డది, పైకి దాటలేని పరిస్థితి. ఇలా ఎన్నిసార్లు పడ్డదో తెలుసా? ఇంచుమించుగా 99 సార్లు పడ్డది. పైకి లేయడం, కింద పడ్డం. తర్వాత 100వ సారి అది పైకి ఎక్కిందట. పైకి ఎక్కి గోడను దాటి వెళ్ళిందట. దానిని చూసిన రాజు ఒక చీమే పడిపోయి లేచి గమ్యస్థానం చేర్చుకుంటే, ఇన్నిసార్లు కింద పడ్డా, ఇన్నిసార్లు దెబ్బలు తిన్నా, ఇన్నిసార్లు తన ప్రయత్నాన్ని, తన సంకల్పాన్ని ఏ మాత్రము వెనుకడుగు వేయలేదు. అది ప్రయత్నిస్తూనే ఉంది కనుక అని చెప్పేసి రాజు ఏం చేశాడంటే, నేను కూడా యుద్ధంలో ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఓటములు ఎదురయ్యాయి, ఇక మీదట నేను ప్రయత్నం చేస్తాను అని ప్రయత్నం చేశాడు. మరలా యుద్ధంలోనికి ప్రయత్నం చేస్తే యుద్ధంలో జయం పొందుకుంటూ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పటి వరకు ప్రయత్నించి నిరాశపడిపోయారేమో. ప్రయత్నించండి, ప్రార్థించండి, ప్రయత్నించండి. దేవుడు నిశ్చయముగా మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలు యుద్ధంలోనికి అడుగు పెడితే దేవుడే చెప్పాడు. బాగా వినాలి, తలపైకి ఎత్తాలి మీరు. దేవుడే చెప్పాడు, ప్రభువా, ప్రార్థన చేశారు, ప్రభువా ఎవరు వెళ్ళమంటావు యుద్ధంలోనికి జయం పొందడానికి, మరి ఎట్లా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, యూదా గోత్రపు ముందు వెళ్ళండి అన్నాడు. దేవుని మాటను బట్టి యూదా గోత్రపు ముందే వెళ్ళి యుద్ధంలో చేస్తే వారికి అపజయం ఎదురైంది. అనేక మంది చనిపోయారు యూదా వంశస్థులు. ఎవరు చెప్తే వెళ్ళారు అమ్మ? ఎవరు చెప్తే వెళ్ళారు? దేవుడే చెప్పాడు. వాళ్ళకి చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు లేదా? దేవుడే చెప్పాడా లేదా? మీరు ఇంటికి వెళ్ళాక 20వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో చదవండి. 20వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తే వెళ్ళారు? దేవుడు చెప్పితే వెళ్ళిన తర్వాత ఏం జరగాలి? జయం జరగాల, జయం రావాలా, అపజయం ఎదురవ్వాలా? జయమే రావాలి. కానీ వారికి వచ్చింది ఏంటో తెలుసా? అపజయం. వారికి కలిగింది ఏంటో తెలుసా? అవమానం. వారికి కలిగింది ఏంటో తెలుసా? హేళన. ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా నీవు చెప్తేనే కదా వెళ్ళింది యుద్ధంలోనికి. ఏడుస్తూ వచ్చారు, మరలా ప్రయత్నించారు, మరలా అడిగారు, మరలా వెళ్ళమన్నాడు, మరలా ప్రయత్నించారు, మరలా ఓటమి. దేవుడు చెప్పిన దేవుడు మనల్ని నడిపించే మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయన సెలవిచ్చినా, ఆయన మాట చొప్పున మనం ప్రయత్నం చేసినా, ఆయన మాట చొప్పున మనం నడిచినా మనకు జయం కంటే కూడా అపజయాలు, అవమానాలు మనకు ఎదురవ్వచ్చు. అయినా ధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, దేవుని మీద సనగొద్దు, దేవుని మీద ఆయాసపడవద్దు, బాధపడవద్దు. దేవుడు ఎందుకు ఇలా చేశాడని దేవుని ప్రశ్నించొద్దు. ఆయన ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు. ఆయన నీ కుటుంబ క్షేమం కొరకే ఆయన చేయవాడై ఉన్నాడు. మరలా ఏం చేశారు? ఇప్పటికి ఎన్నిసార్లు అయింది? ఎన్నిసార్లు అయిందమ్మా? ఎన్నిసార్లు అయింది? ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఉప్మా తిని వచ్చారు కదా మీరు, ఉప్మా తిని వచ్చారు, పొద్దున్నే టిఫిన్ చేస్తారు. అందుకనే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఖాళీ కడుపుతో రండి. దేవుడు నిండైన దీవెనలతో మిమ్మల్ని నింపు పంపుతాడు. ఆదివారమైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. అధైర్యపడొద్దు. మనమైతే చూడండి, మనమైతే ఎంత ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. ఏ ఫుడ్కి? ఏ ఫుడ్ అమ్మా? గిరగిర తిప్పాలంతే, మసాలా వేసి 5 నిమిషాల్లో అయిపోవాలి అంతే. స్తోత్రం.
తర్వాత వచ్చే రోగాలు వ్యాధులు మాత్రం మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేసేయాలంతే. మనం అడిగిన వెంటనే ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే గానా దేవుడు కార్యం చేయకపోతే గానా చెప్పండి, దేవుడు కార్యం చేయకపోతే గానా వచ్చిన వెంటనే దయ్యం వెళ్ళిపోవాలంటే యేసు నామంలో. వచ్చిన వెంటనే మందిరంలో అడుగుపెట్టిన వెంటనే సమస్యలని తొలగిపోవాలి యేసు నామంలో, అంతే. ప్రార్థించిన వెంటనే కార్యం అయిపోవాలని మనం ఆశపడతాం. 2 సార్లు ప్రార్థన, ఒకసారి ఫస్ట్ ప్రార్థన చేస్తాం, రెండోసారి ప్రార్థన చేసామనుకో, దేవుడు కార్యం చేయలేదనుకో, అప్పుడేం చేస్తాము? 3వసారి కూడా అట్లే అనుకో. మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రభువా, ఇంకోసారిగాన నువ్వు కార్యం చేయకపోయావో చర్చి మాత్రం నేను రాను, మందిరానికి రానయ్యా, ప్రార్థన చేయనయ్యా, ఇంకా నీ గుడికే ఇంక రాను అంటామానమ్మా. అంటాం. 2 సార్లు అపజయం ఎదురైనా వారు విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ అడుగుతూ ఉన్నారు. వారి జీవితాలను సరి చేసుకున్నారు. బైబిల్ ఏం రాయబడిందంటే, వారు మొదట యుద్ధ పంక్తిని ఎక్కడ ప్రారంభించారో అదే చోట మరలా యుద్ధం చేయడం ప్రారంభించారట. నువ్వు ఏ విషయాల్లో ఓటమి పాలయ్యావో, ఏ విషయాల్లో నీ ప్రయత్నాలు విఫలమయ్యాయో దానినే మీరు మరలా ప్రారంభించండి. మీ ప్రయత్నాలు ఎక్కడైతే ఆగిపోయాయో మరలా ప్రయత్నాలని మీరు కొనసాగించండి. నిశ్చయముగా నా దేవుడు మీ ప్రయత్నాలను సఫలపరుస్తాడు. వారు 3వసారి ప్రయత్నం చేస్తే దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు? ఎన్నిసార్లు ప్రార్థించారు? ఎన్నిసార్లు ప్రయత్నించారు? నీ ప్రయత్నము కొనసాగుతూనే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి అది ఏదైనా సరే, వివాహ కార్యమైనా సరే ప్రభువే జరిగిస్తాడు. మీ వ్యాపారమైనా సరే, మీ చేతి పనులైనా సరే, ఉద్యోగ ప్రయత్నమైనా సరే, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి మీ పిల్లలు అపజయాలు పాలైనా సరే మరలా ప్రయత్నించాలి. ఎన్ని ఇంటర్వ్యూలో పాల్గొన్నా నీకు జాబ్ రాలేదా? అధైర్యపడద్దు. దేవుడు నిశ్చయముగా నీకు శ్రేష్టమైన దానినే దేవుడు ఇస్తాడు. శ్రేష్టమైన వివాహ సంబంధాలనే మీ పిల్లలకు దేవుడు అనుగ్రహిస్తాడు. అధైర్యపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఆ మాటలు విన్న తర్వాత ఆసారాజు ధైర్యం తెచ్చుకున్నాడట. దేవుడు చెప్పిన మాటలు విని, దేవుని సేవకుడు చెప్పిన మాటలు విని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం సఫలపరుస్తాడమ్మా? 2వది ప్రయత్నాలు పనులు. 3వది ప్రయాణం సఫలపరుస్తాడు. మీ ప్రయాణం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో, యెరూషలేం మందిరాన్ని కట్టడానికి ఇజ్రాయేలు బయలుదేరి వెళ్ళారు, ప్రయాణమయ్యారు. కార్యం సఫలం చేసే దేవుడు మా ప్రయాణాన్ని సఫలపరుస్తాడని ప్రయాణమై బయలుదేరారు. ప్రయాణమై బయలుదేరుతుంటే మందిరాన్ని కట్టారు. మీరు గమనించండి, మందిరాన్ని కడుతూ ఉంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని నిందలో, ఎన్ని అవంతరాలో, అబ్బో చెప్పలేం. మన మీరు కూడా అంత మందిరం అంతా మనకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చాయో మీకు తెలిసిందే. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవాంతరాలు. కానీ అన్ని ఆటంకాలు వచ్చినా వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రయాణం ఏమైంది? ఆటంకాలు వచ్చేసరికి, అవమానాలు వచ్చేసరికి, అధికారుల ద్వారా ఒత్తిడి, ఆటంకాలు ఇవన్నీ వచ్చినా ప్రయాణం ఆగిపోయింది. మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రయాణాన్ని ఆగిపోయేటట్లుగా చేసే దేవుడు కాదు, ఆగిపోయిన నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే దేవుడు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక రాజును నిర్ణయించుకున్నాడు, దర్యాబేస్ అనే రాజును ఏర్పాటు చేసుకున్నాడు. ఏ శత్రువులైతే ఆటంకపరిచారో, ఏ అధికారులు అయితే ఆటంకపరిచారో, ఆ రాజు చెప్తున్నాడు, ఇజ్రాయిల్లో ప్రయాణానికి కావలసిన సమస్తాన్ని రాజు ఖజానాలో నుండి ఇచ్చేసేయండి, మందిరానికి కావలసిన సమస్త సామాగ్రిని ఇక్కడి నుండే పంపించేసేయండి అన్నాడు రాజు. మన దేవుడు ఎవరో తెలుసా? శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. నీ శత్రువుల ఎదుట ఏం పెడతాడు నీకు? నీ విరోధుల ఎదుట ఏం పెడతాడు ఆయన? భోజనం సిద్ధపరిచే దేవుడు. నీ విరోధులతోనే నీ కార్యాలను జరిగించే దేవుడు. ఎవరైతే ఆటంకపరిచారో, ఎవరైతే అభివృద్ధికి ప్రయాణానికి ఆటంకంగా మారారో, వారే మందిరాన్ని కట్టడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఇవ్వటానికి రాజు చేత ఆజ్ఞాపించబడ్డారు. గమనించండి, ప్రయాణం, మీ ప్రయాణం అవి ఏవైనా సరే, శుభకార్యాల కొరకు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. మా పిల్లలు విదేశాల్లో చదవాలి, నేను విదేశాల్లో చదవాలి, విదేశీ ప్రయాణం కొరకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ప్రార్థించండి, ప్రయత్నించండి. ప్రభు నిశ్చయంగా మీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చెప్పాలి అమ్మా, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. ఏంటి అన్న, మీరు చెప్పండి ఒకసారి. మీరు ఇంట్లో మౌనంగా ఉండి ఇక్కడ మౌనంగా ఉంటే ఎట్లా? చెప్పండి ఒకసారి గట్టి చెప్పండి అన్న. ప్రయత్నం. మూడవది ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీ కోరికలు. ఇప్పుడు చెప్పండి, నీ కోరికలను దేవుడు సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనను యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ఎస్ బ్రదర్లో ఉన్న చీరలన్నీ మీకు అనుగ్రహించబడును గాక. ఆ మల్బార్ గోల్డ్లో షాపులన్నీ కూడా మీకు వచ్చును గాక. అంతే కదమ్మా? అంతేనా కదా? అంతేనా కదా తల్లులు చెప్పండి. మీ కోరికలు అస్సలకి గుర్రాలై, రథాలై ఆకాశంలో తిరుగుతూనే ఉంటాయి. కాదంటారా? కాదా? మీ కోరికలను నిశ్చయముగా నా దేవుడు సఫలపరచునుగాక. కోరికలు, ఏం కోరికలు ఉంటాయి మీకైతే మీ సిట్టి చెప్పారంటే మొత్తం లిస్ట్ అంతా రాసుకొని వస్తారనుకోండి. ముందే వచ్చింది క్రిస్మస్, ఇంకా లిస్టు సీటు ఉంటుంది పెద్దది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, అందరికి కాదు కానీ కొందరికి, అక్కలకి ఈ జలగలాగా తృప్తే ఉండదట. నాకు తెలియదు మరి, మా పాస్టర్ గారు అనేవాడు పెద్ద ఆయన, ఒరే అక్కలకి అసలు తృప్తే ఉండదు అనేవాడు. జలగని చూశారు ఎప్పుడైనా? మన తెలంగాణలో జలగంటే తెలియదంట. నేను ఒకసారి ఈ జైరాబాద్లో వెళ్తే జలగని చూసారా మీరు అని అడిగాను. జలగంటే ఎట్లుంటుంది ఏనన్నా? జలగ తెలుసా మీకు? మనలు కూడా ఉన్నారు, మన బిడ్డలు కూడా ఉన్నారు. జలగంటే తెలుసా? రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే తెలుసులేండి జలగంటే, కర్నూలు ప్రాంతం, ఆంధ్ర వాళ్ళకి తెలుసు. ఇక్కడ తెలంగాణలో జలగంటే తెలియదట. జలగంటే నీళ్ళలో ఉంటుందమ్మా. ఒక్కసారి మనం నీళ్ళలోకి దిగామంటే అది మన కాళ్ళకు పట్టుకుందంటే మనలో ఉన్న మన సిస్టర్లు కూడా అవసరంలా సిరంజి పెట్టి రక్తదానానికి లాగుతారు చూడండి. రక్తదానం లాగుతారు కదా మన సిస్టర్ అక్కలు. అట్లా లాగాల్సిన అవసరమే సిరంజి అవసరం లేదు, దానికి ఇంకే అవసరం లేదు.
మొత్తం లాగే. ఏంటిది? ఇంతే ఉంటుంది, అది సాగితే కొంచెం అంతే. దీనికంట కూతురు పుట్టిందంట. ఎవరు పుట్టారు? లేకలా కూతురు పుట్టింది. కూతురికి ఏం పేరు పెట్టాలని ఆలోచించింది. బుక్ స్టేషనరీకి వెళ్ళింది, మన మోయినాబాద్లో వెళ్ళింది, ఆ చేవలకి వెళ్ళింది, ఇటు ఏది మన మైదీపట్నంకి వెళ్ళింది, వికారాబాద్ కూడా వెళ్ళింది. ఎక్కడ దీనికి స్టేషనరీలో ఉన్న బుక్ల పేర్లు అస్సలు నచ్చల. ఇదంతకి ఇదే పెట్టుకుంది పేరు. ఏంటంటే మొదటి పేరు ఏం పెట్టుకుంది తెలుసా? ఇమ్ము అని పేరు పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? 2వ సంవత్సరం కూడా అదే కూతురు పుట్టింది. మరలా ఏం పేరు పెట్టుకుందామని ఆలోచించింది. దీనికి మరలా ఇమ్ము అని పేరు పెట్టింది. ఎంతమంది కూతురు జలక్కి? ఇది బైబిల్లో రాయబడింది. తెలిసిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. మాకు తెలియదు అసలు బైబిల్లో ఉన్నట్టు మాకు తెలియదు అంటే ఒకసారి చెప్పండి గట్టి హల్లెలూయా. మీరు సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళాక 30వ అధ్యాయంలో చదవండి. 29, 30 అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జలగకేం లేదు, ఇమ్ము. ఎంతసేపు ఇది ఏమంటది? ఇమ్ము ఇమ్ము ఇమ్ము. సాలు అంటే వద్దు, సాలు అంటదా? ఇది నాకు చాలు అంటదా? అను. మా పాస్టర్ గారు అనేవారు, రే మన అక్కలకి ఎంత ఉన్నా కూడా ఈ జలగలాగా ఇమ్ము ఇమ్ము ఇమ్ము. 2 బీరువాలు నిండా బట్టలు ఉండని. ఆర్ఎస్ బ్రదర్లో కిలో, ఈ క్రిస్మస్ వచ్చింది కదా, కిలో ఆఫర్ అని పెట్టేస్తాడు, కిలో తూకం అని పెట్టేశాడు. 2 బీరువాలు ఉన్నా కూడా సరే 5,000 రూపాయలు అప్పు చేసినా కొంట తల్లి, మన తెలంగాణ బిడ్డ అనేవాడు మా పాస్టర్ గారు. అంటే వీళ్ళకి ఏం లేదు, ఏం లేదమ్మా, ఏమి లేదు. తల్లి చెప్పింది, తృప్తి లేదు, ఆశ కాదమ్మో మీ అన్ని ఆశలు. అమ్మో స్తోత్రం నాయన. అందుకే అప్పుల పాలైపోయి నానా తిప్పలు పడుతున్నారు వడ్డీలు కట్టలేక అయ్యగారులు. పక్కనున్న ఎస్తేరక్క ఫ్రిడ్జ్ కొనిందంటే ఈమెకి మండుతుంది. ఇంకంతే. ఎస్తేరక్క ఫ్రిడ్జ్ కొనిందంటే మా అత్తకు కూడా కొనాలంతే యేసునామంలో. ఆమె బీరో కొనిందంటే ఈమె కూడా కొనాలంతే. ఆమె ఫ్రిడ్జ్ కొనిందంటే, ఆమె ఏసీ కొనిందంటే ఇల్లుంట్లో కూడా ఏసీ ఉండాలంతే. వద్దు, ఎడమ ప్రక్కన ఒకడు కూర్చోవాలి. ఇదే నా కోరిక. ఎక్కడ కూర్చోవాలి? ఆకాశమందు ఆసీనుడమైన నీవు ఆ నిత్య రాజ్యంలో నీతో పాటు నీ కుడి ప్రక్కన, నీ ఎడమ ప్రక్కన నా 2 పిల్లలు కూర్చోవాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది కోరిక ఉంది? నా పిల్లలు, నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతమంది ఆశిస్తున్నారు? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. చెప్పాలి. ఎంతమందికి ఆశ ఉంది? నా పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, నా పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాలి, నా పిల్లలు దేవుని ఎదుట పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి, దేవుని మందిరంలో ఒక పనిముట్లుగా, పరిచారకులుగా నా బిడ్డలు ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది కోరికలు ఉన్నాయి? మా పిల్లలు విదేశాల్లో చదవాలి, మంచిదే. మా పిల్లలు డాక్టర్లు కావాలి, మంచిదే. మా పిల్లలు ఇంజనీర్లు కావాలి, మా పిల్లలు గొప్ప స్థితిలో, స్థాయిలో, మంచిదే. దానికంటే ముందుగా నా పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో పెరగాలి అనేటువంటి కోరిక నీలో ఉండునుగాక. అది నీవు కలిగిన రోజున నిశ్చయముగా బాహ్య సంబంధమైన వాటిని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న ఎలీషా ఉన్నాడు. ఒకరోజు దేవుడు చెప్పాడు, నేను పరలోకం తీసుకొని వెళ్ళిపోతున్నాను అని ఏలికి చెప్తే ఈ సంగతి ఎలీషాకు కూడా తెలిసింది. అక్కడున్న పాస్టర్లు అందరూ అడుగుతున్నారు, మీ గురువు గారిని పరలోకం తీసుకొని పోతున్నాడు ప్రభు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు అన్నాడు. తెలుసు అంటే ఎలీషాకు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఎలీషా మాత్రం ఏలియాను విడిచిపెట్టకుండా వెంబడిస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు
ఏలి అంటాడు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను పలానా చోటికి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తాను, ఇక్కడే ఉండంటే ఎలీషా అంటాడు, లేదయ్యా, నిన్ను మాత్రం యెహోవా జీవంతో నిన్ను మాత్రం విడిచిపెట్టను, నువ్వు ఎక్కడ పోతావో నేను కూడా అక్కడే వస్తానన్నాడు. అక్కడికి వెళ్ళారు. మరొకడు అన్నాడు, లేదు నన్ను ఎరుగోకి వెళ్ళమంటున్నాడు దేవుడు, నన్ను అక్కడికి వెళ్తాను, లేదు నేను నీతో పాటే వస్తాను, నిన్ను మాత్రం విడువనయ్యా, నిన్ను మాత్రం విడువను, నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను, నేను నిన్ను వెంబడిస్తాను అని ఏలియా వెంట వెళుతూ వచ్చాడు. అప్పుడు చివరకు ఒక మాట అడిగాడు ఎలీషా, తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్నానని, అసలు తన మనస్సులో ఏముందో తెలుసుకుందామని, సరే నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోకముందు నీకు ఏం కావాలి, ఏం ఆశిస్తున్నావు నా ద్వారా అని అడిగాడు. ఒకసారి చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఒకసారి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు మంచి కోటీశ్వరాలు కూతురు అనుకోండి, ఎవరమ్మా, మీకు బంగ్లాలు బాగానే చాలా ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఒకవేళ మీ తండ్రి గారు నేను పలానా చోటుకి వెళ్ళిపోతున్నాను, సర్లే నీకేం కావాలో కోరుకో అంటే మీరేం కోరుకుంటారు? ఒక 4 అక్కచెల్లెళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఒక్కరే కాదు, మీరేం కోరుకుంటారు చెప్పండి? హైదరాబాద్లో డూప్లెక్స్ ఇల్లు ఉంది, అక్కడ మైదీపట్నంలో చేవేలలో పెద్ద బంగ్లా ఉంది, ఇక్కడ వికారాబాద్లో కూడా ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏం తల్లుడు, అయ్యా ఆ పూరి గుడిసె ఉంటే ఒక పూరి గుడిసెలో ఉంటానయ్యా, అదే నా కోరిక అంటారా? ఇంటికి నేను పెద్దదాన్ని కాబట్టి ఆ మైదీపట్నంలో డూప్లెక్స్ ఇల్లు నాకే రాసి నువ్వు వస్తావో రావు మరి నాకు తెలియదు, నేను 2వ దాన్ని కాబట్టి దగ్గరే ఉంటాను ఇక్కడ సేవలలోని, అక్కడ ఇల్లు నాసికి రాసి, నేను చిన్నదాన్ని కాబట్టి ఇక్కడే ఉంటాను మొయినాబాద్లో కాబట్టి నాకు కూడా అని అంటారా అనరా? మేము అసలు కననే అనను, మనవారు ఒకసారి గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు అననే అనరమ్మో, ఎంత మంచి వాళ్ళు తలలు, మీరు అంటారా అనరా? మీకు ముందే చెప్పాను, కోరికలు గుర్రాలయ్యి. ఈయన అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలి అని అడిగాడు. ఈ మధ్యలో ట్రెండ్ మారిందండి. ఏం మారిందంటే, ఈ మధ్యలో ఒక ట్రెండ్ కొత్త నడుస్తుంది, కొత్త ట్రెండ్. ఏం ట్రెండ్ తెలుసా? దేవుని సేవకులు ఖర్చు పెట్టాల్సింది పోయి దేవుని సేవకులతోనే ఖర్చు పెట్టిస్తారు. ఇది చెప్పండి అమ్మా, ఎవరితో ఎవరు ఖర్చు పెట్టాల్సింది పోయి? నేను ప్రారంభంలో సేవ చేసేటప్పుడు ఒక చోట బ్రదర్ని, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కరెక్ట్గా మా పాస్టర్ గారికి కరెక్ట్గా ఛార్జీకే ఇచ్చాడు. అక్కడ దిగి నేను ఆటో ఎక్కి వెళ్ళాలి అక్కడికి ఆరాధనకి. నేను ఆటో దిగానా, ఆటో దిగిన దగ్గర ఒక అన్న పెద్ద ఆయన విశ్వాసి కనబడ్డాడు. నాకు ప్రైజ్ లాడన్నా అన్నాడు. ప్రైజ్ లాడనంటే ప్రైజ్ లాడన్నా అన్నాడు. మరి మన విశ్వాసాల ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో మామూలు ప్రేమ కాదు. అన్నా రండి అన్న, టీ తాగుదరన్నా, టిఫిన్ చేద్దరన్నా అన్నాడు. ఆ మనిషి వద్దులేనా పర్లేదు అన్నా అన్నాను. లేదన్నా రండి అన్న, టీ తాగుదరన్నా, టిఫిన్ తిందరన్నా అంటే, ఈ మనిషి ఇంత మరీ వెళ్ళకపోతే కన్నా హోటల్లో బయట తినే అలవాటు లేదు మాకు. మరి ఒకవేళ తినకపోతే కానీ ఈ మనిషి చెప్పినట్లు కానీ వినకపోతే కానీ మన పెద్ద పాస్టర్ కంప్లైంట్ ఇస్తాడు. అన్న బ్రదర్ని పిలిచానన్నా, టిఫిన్ తిందానన్నా కూడా రాలేదన్నా అని మరి మా పెద్ద పాస్టర్ కంప్లైంట్ ఇస్తాడు అని చెప్పేసి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి
లోపలికి వెళ్ళాం, ఇద్దరం టిఫిన్ తిన్నాం, టీ తాగిన తర్వాత బిల్లు ఎవరు కట్టాలి? మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరు కట్టాలి బిల్లు? ఎవరు కట్టాలమ్మా? విశ్వాసి కట్టాలి. పిలిచినోడు ఆయనే కాబట్టి ఆయన బయటకు వచ్చి అన్నాడు, అన్న బిల్లు కట్టరండి అన్నాడు. ఏం కట్టరండి? ఏం కట్టరండి? ఏం కట్టరండి చెప్పండి? బిల్లు కట్టరండి అన్నాడు. నేను చేసేదేం లేక అది కట్టి ఏదో లిఫ్ట్ అడుగుతాం కదా, లిఫ్ట్ 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 అని బండ్ల మీద వెళ్తున్నప్పుడు బైక్ల మీద అట్లా అడుక్కొని వెళ్ళా. ఒకసారి ఆ ట్రెండ్ ఇప్పుడు ఏమైనా మారిందంటే, ఇప్పుడు అందరూ పాస్టర్లను అప్పును అడిగే వాళ్ళు తయారైపోయారు విశ్వాసులు. పాస్టర్లకు ఇచ్చేది కాదు, అయ్యగారు అప్పు ఏమైనా ఇస్తారా? ఏం పాస్టర్ గారు ఏమైనా ధరణిదా? పాస్టర్ గారు ఏమైనా ధరణిదామా? అయ్యగారు ఏమన్నా అప్పు ఇస్తారా? అప్పులు ఇచ్చేవాడు ఆయన, వడ్డీలకి ఇచ్చేవాడా? ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. విశ్వాసాలు అట్లా తయారైపోయారు. మరి ఏం చేస్తావు? అందుకనే కుటుంబాల్లో దరిద్రత తీరట్లేదు. మీరు సేవకునికి ఇవ్వాలి కానీ సేవకుని దగ్గర అప్పులు అడగటం ఏంటి? ఇది ప్రపంచంలోకెల్లా దరిద్రం ఇదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు గమనించండి, ఈయన కోరిక ఏమంటున్నాడో చూద్దామని అడిగితే, ఏంటో ఏమడుగుతాడో చూద్దామని అడిగితే, మీరు గమనించండి. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, సేవకుడు ఏదైనా ఇస్తాడేమో, మందిరానికి వెళ్తే సేవకుడు ఏదైనా మాకు సాయం చేస్తాడేమోనేమో, సేవకుని దగ్గర మేము ఏమైనా మేలు పొందుకుంటామేమో. ఆ శిష్యులు ఉన్నారే, యేసుప్రభు శిష్యులు, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను అంబడించాం, నిన్ను అంబడించటం వలన మాకేమి లాభం అని అడిగారు. మేము మందిరానికి రావటం వల్ల మాకే లాభం? పాస్టర్ గారు మీరు చెప్పింది అలా చేయటం వల్ల మాకేం లాభం? మాకేం ప్రయోజనం? పాస్టర్ గారి ద్వారా ఏం ఆశిస్తున్నారు మీరు? ఒక దైవజనుని నుండి ఒక విశ్వాసి ఆశించవలసింది ఏమిటో తెలుసా? డబ్బు కాదు, డబ్బు కాదు, వెండి బంగారాలు కాదు, మరొకటి కాదు. నేను నడిపిస్తున్న నాయకునిలో ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు నాలో కలగాలని ఆశించాలి. ఈయన అన్నాడు, ఏం కావాలి నీకు అని అంటే, అప్పుడు అంటాడు ఆయన, ఏం లేదయ్యా, నాకు నీకు కలిగిన ఆత్మలో రెండింతల ఆత్మ నాకు అనుగ్రహించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆశించాడు ఎలీషా? ఎన్నింతలమ్మా? ఎన్నింతల ఆత్మ? ఎన్నింతల ఆత్మ? ఎన్నింతల ఆత్మ? నీ సీట్ నాకు ఇచ్చేయి ప్రభువా, నీ ఇచ్చేయి ఎలియా గారు అని అడగల. నీ ఆధిపత్యం నాకు ఇచ్చేయని అడగల. మరొకటి అడిగింది ఏంటంటే, నీకు కలిగి ఉన్న ఆ ఆత్మ అభిషేకము, ఆ ప్రార్థన జీవితము, ఆ పరిశుద్ధత, ఆ వైరాగ్యము, ఆ మంట, ఆ ఆత్మల పట్ల ఉన్న భారము, వేదన నాకు రెండింతలు కావాలి. నశించుచున్న ఆత్మల పట్ల భారము నాకు రెండింతలు కావాలి. ఇదే నాకు కావాలి. ఒక దైవజనుల నుండి నువ్వు ఆశించవలసింది ఇదే కోరిక ఉండాలి. నా సేవకునిలో నుండి నా సేవకుడు కలిగి ఉన్న పరిశుద్ధత, నా సేవకుడు కలిగి ఉన్న ఆత్మాభిషేకము, నా సేవకుడు కలిగి ఉన్న ఆ తీర్మానము, వైరాగ్యము, మంట నాకు కూడా కావాలని ఆశించాలి. మీరు అలా ఆశించేవారైతే నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో అలాగూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా,
యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో పాడాలందరూ. చగాని నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గాణాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణ దేవా, మరలా నేను తిరిగి మా ఇంటికి తిరిగి వస్తే, ఇక్కడ నాకు ప్రత్యక్షమయ్యావే, ఇక్కడ నాకు కనబడ్డావే, ఈ స్థలంలో నేను ఒక మందిరాన్ని కట్టిస్తా. ఈ రాయి మందిరంగా మార్చేస్తా. నీవు నాకు ఇచ్చినది యావత్తులో, నాకు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు, నా పనిలో సఫలతను కలగజేసి నువ్వు ఆశీర్వదిస్తే, నేను 10వ వంతును నీకు చెల్లిస్తా అన్నాడు. చదవండి మాట. 28వ అధ్యాయం 22వ వాక్యం చదవండి, మనం ముగించుకుందాం. తలల పైకి ఎత్తాలి, మీరు తలల పైకి ఎత్తాలి. ఆయన అంటాడు, రాయి మందిరంగా మార్చేస్తాం, మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు అతడు ఏదైతే ప్రార్థించాడో, తినడానికి తిండి తక్కువ చేయలేదు, వస్త్రం తక్కువ చేయలేదు, అతనికి ఏది తక్కువ చేయకుండా పోషించాడు, అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అమ్మా? తల్లులు చెప్పండి, చెప్పండి. సమృద్ధి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవునికి ఏదైతే నువ్వు మాట ఇచ్చావో దాన్ని నెరవేర్చాలి. అంతేనా కాదా అన్నారు? అంతేనా కాదా? దేవునికి నోటి నుండి ఏదైతే నువ్వు మాట ఇచ్చావో దాన్ని ఏం చేయాలి? జరిగించాలి. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి ప్రకారం నువ్వు జరిగిస్తే నీకు ఆశీర్వాదం. ఆయన చేసుకున్న మొక్కుబడి ఏంటి? ఒకటి, మందిరంగా మార్చేస్తా. రెండవది ఏంటమ్మా? 10వ వంతు అంటే మీకు తెలుసా? దశమ భాగం అంటే మాకు తెలుసు అన్నవారు చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులు ఎత్తి అల్లలు చెప్పమన్నా. దశమ భాగం అంటే సరే, దశమ భాగం అంటే మాకు ఏంటో తెలియదు పాస్టర్ గారు అన్నవారు చెప్పండి ఒకసారి గట్టిగా. దశమ భాగం అంటే మాకు అసలు తెలియదు. దశమ భాగం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే అనేవాళ్ళు ఒకసారి గట్టి చెప్పండి. అల్లలుయా అందరూ తెలిసిన వాళ్ళే. స్తోత్రం, మీరు చాలా మంచోళ్ళు. దశమ భాగం మీకు తెలుసు. దశమ భాగము అనేది నీవు ఆశీర్వదించబడటానికి ఇచ్చేది దశమ భాగం. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన నీ పనిలో సఫలతను బట్టి, నీ కష్టార్జితం నీ బిడ్డలు నువ్వు అనుభవించేట్లుగా చేసిన దానిని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఇచ్చేదే దశమ భాగం. ఎవరికి ఇస్తున్నావమ్మా? ఎవరికి ఇస్తున్నావు దశమ భాగము? దేవునికా, పాస్టర్ గారికా? ఎవరికి ఇస్తున్నావు? దేవునికే ఇస్తున్నావు. మంచిదే. ఈ దశమ భాగం ఇవ్వబడినప్పుడు నువ్వు ఇవ్వాలి దశమ భాగం. అది నీకు ఆశీర్వాదం అని మనకు బాగా తెలుసు. బల్లలో చేసే ప్రతి వ్యక్తి కూడా, ఇప్పుడు బల్లారథం ఉంది మనకు, బల్లలో చేసే ప్రతి వ్యక్తి దొంగలై ఉండకూడదు. ఇప్పుడు మన ప్రారంభం కొత్త సంఘమేం కాదు. ఇప్పుడు మనకి ఇది
ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. కొత్త వాళ్ళమేం కాదు కదా, కాదు. దశమ భాగము దేవుడు నియమించిన విధి. ఆ దశమ భాగం ఎక్కడ తీసుకొని రావాలని వాక్యం చెప్తుంది. నీవు దేవుని మందిరంలో నువ్వు తీసుకొని రా, అప్పుడు నువ్వు శోధించినప్పుడు దేవుడు ఆకాశపు వాకిండను విప్పుతాడు. నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే, దశమ భాగం దేవుని సన్నిధికి తీసుకురాకపోతే నీకు ఆశీర్వాదం కాదు. మీకు విషయం చెప్పనా, దైవ సేవకులు మేమైనా కూడా దశమ భాగం తీస్తాం. మాకు ఇచ్చిన దాంట్లో దేవునికి మేము దశమ భాగం ఇచ్చి మా పైన పాస్టర్లకు అప్పచెప్తాం. సేవకులమైన మేము కూడా ఎందుకు ఇవ్వాలి? దేవుడు నియమించిన విధి. దీన్ని ఏం చేయాలి? దశమ భాగం ఏం చేయాలి? పెన్నుందా? ఈరోజు తారీఖు ఎంత? 5వ తారీఖు 11వ నెల 2023 తారీఖు. కానుక ఎంత? ఇంత. మరి వచ్చే వారం కానుక ఇంత, మరి వచ్చే వారం కానుక ఇంత అని ఓ బుక్లో రాసి పెట్టి ట్రెజరరు, ఇంకేంటి ట్రెజరరు, ఇంకా సందాదారుడు, ఇంకేవో ఉంటాయండి, అవన్నీ ఇక్కడ లేవు. దేవుడు అది నియమించాల. దేవుని యొక్క సొమ్మును దశమ భాగము అనేది నువ్వు పుస్తకాల్లో రాసి పాస్టర్ గారికి శాలరీ ఇచ్చి మిగతా సొమ్ము అంతా నువ్వు తిని, ఎవరమ్మా ఎవరో విశ్వాసులు కాదు, తనులు మీరు కాదు, మీ గురించి కాదు, నేను మా ప్రాంతం గురించి చెప్తున్నా. మరి మీరు అనుకుని మీరంతా మంగళవారం విశ్వాసులు, అమెరికా కూడా మోయినాబాద్ విశ్వాసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తాడు నాకు పాస్టర్ గారు. మా ఊర్లో అంటే ఇట్లా రాసి మొత్తానికి 12 మంది సంఘ పెద్దలు ఖైమా చేసేసి ఏమైందంటే బుక్ ఎలకలు కొట్టేసింది అని చెప్పేసి తప్పుడు లెక్కలు చూపించి శాపగ్రస్తాన్ని తెచ్చుకున్నారు. ఇది రాయటానికి కాదు. దశమ భాగము అనేది దేవునిది. అది ఎవరికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు? సేవ చేస్తున్న సేవకులది. అది విశ్వాసులకి సంబంధించినది కాదు. విశ్వాసులు దాని మీద పెత్తనం చేయకూడదు, దాని గురించి లెక్కలు అడగకూడదు. ఇది క్రమము, ఇది ఉపదేశ క్రమము. అది ఎవరు తినాలి? దేవుడు స్వాస్థ్యంగా ఎవరికి ఇచ్చాడు దాన్ని? నువ్వు తినాలి, నీ కుటుంబం తినాలి, నీ సేవ చేయాలి, మందిరాలు కట్టాలి, సేవ మీటింగ్లు పెట్టాలి, పరిచర్య విస్తరింపజేయాలి, ఆ మందిరంలో సౌండ్ సిస్టమ్ కొనాలి, చేపలు లేకపోతే చేపలు, ఏది అవసరం ఉంటే అది తీయాలి. సేవకుడు తినాలని వాక్యం చెప్తుంది. దేవుడు నియమించిన విధి అది. పాస్టర్ గారు 50 రోజుల ఉపవాస ప్రార్థన కానుక ఎంత వచ్చింది? అయిపోయిన తర్వాత కానుక ఎంత వచ్చిందని అడిగే హక్కు ఏ విశ్వాసికి లేదు. అర్థమైన వారు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దశమ భాగము అనేది మీరు బైబిల్ తెలుసు కాబట్టి లేవియకాండం మీరు ఇంటికి వెళ్ళాలి చదవండి. అది దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యమైన దశమ భాగాన్ని నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి తీసుకొని రావాలి. నేను ముగిస్తాను. ఎక్కడ తీసుకురావాలమ్మా? అది ఎవరిది? దాని మీద నీకు ఏం లేదు, హక్కు లేదు, అడిగే అర్హత నీకు లేదు. అది దేవుని సేవకులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన రాబడిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, చేతి పనుల్లో అయినా, ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చిన రాబడిలో నువ్వేం చేయాలి? 10వ వంతు ఎవరిది? 10వ వంతు ఎవరిది? మిగతా 90% ఎవరిది? కోడిని మింగారు, కోడిని మింగుతారు కొంతమంది, కోడిని అంటారు కదా, కోడిని మింగుతారు కొంతమంది, గుడ్డును కూడా మింగుతారు, వదిలిపెట్టరు. దాన్ని తింటారు, దేవుని సొమ్మును కూడా. అందుకే లేనిపోని అసమాధానం కుటుంబాల్లో, దరిద్రతను. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు దశమ భాగము అనే దానిని క్రమంగా చెల్లించండి. అది మీకు ఆశీర్వాదము, మీ కుటుంబాలకు దీవెన.
కాదా? కాదు పాస్టర్ గారు అనేవారు. ఒకసారి గట్టి చెప్పండి హల్లెలూయా. నువ్వు ఇవ్వటం వలన నువ్వు ఎంత ఇచ్చావో దానికి పదంతలుగా దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. నన్ను ఇచ్చి శోధించండి అన్నాడు. తర్వాత ఇంకొక నియమం పెట్టాడు దేవుడు, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మొదట పిసికిన పిండి ముద్దను నా సన్నిధికి తీసుకుని రండి అన్నాడు. మొదట పిసికిన ముద్దను ఏం చేయాలమ్మా? ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడ తీసుకురావాలి? దేవుని మీద. అంటే మొదట పిసికిన ముద్దను ఏం చేయాలి? మన తెలంగాణలో రొట్టెలు చేస్తారు. ముద్ద అంతా పిసికి, పాస్టర్ గారు ముద్ద కూడా తీసుకురమ్మన్నాడు పాస్టర్ గారు. మనం పోయినసారి వచ్చినప్పుడు పాస్టర్ గారు తీసుకోండి అని ముద్ద తెస్తావా? ముద్ద అంటే ఏంటో తెలుసా? నీవు ఆహారాన్ని వండుతావే, బియ్యం ఉంటాయి కదా, నీవు పిడికిలతో తీసి నువ్వు వంట చేస్తునేటప్పుడు మీకు తెలియాలి ఇవన్నీ క్రమాలు. తీసి ఆ ఆహారాన్ని బియ్యాన్ని తీసి, ప్రభువా పిడికల బియ్యం తీస్తున్నానయ్యా, నీ సేవకులు నీ మందిరానికి ఇస్తున్నానయ్యా, నీ సేవకులకు మంచి ఆరోగ్యం ఇయ్యి, నీ సేవకులు మంచి సేవ చేయాలి, భోజనాన్ని తినని నువ్వు ఆశీర్వదించి ప్రార్థన చేసి నువ్వు ఆదివారం వచ్చేటప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు వండింటావే, వాళ్ళు దీవించబడును గాక. అలా తీసుకురావటం వలన సేవకులు మీరు చేసిన ప్రార్థన బియ్యాన్ని తినటం వలన సేవకులకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, సేవకులకు ఇంకా బలంగా సేవ చేయగలుగుతారు. నేను వైజాగ్లో సేవ చేసేటప్పుడు ఏసన్న గారు వచ్చారు మా దగ్గరికి. అరుగు ఒక 6 ఎకరం మందిరం ఉంటుంది, అక్కడ కూర్చున్నారు. మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఏం చేశారంటే మంచి సోన మసూరు బియ్యం, బాగా కాస్ట్లీ బియ్యం బయట నుంచి తీసుకొచ్చి వండిపించాడు. వండిపించేసిన భోజనం పెడుతూ ఉంటే ఏసన్న గారు కింద నుంచి పైకి చూశాడు. ఆయన చూశాడు పాస్టర్ గారిని. ఏరా నాకు పెట్టాల్సింది ఇదేనా అనుకున్నాడు. చూసి అన్న ఉండి ఏంద్రా ఇది అన్నాడు. అంటే భోజనం. అదే ఎక్కడ తీసుకొచ్చావా అన్నాడు. అదేనా మీరు వస్తున్నారని బయట తీసుకొచ్చానన్నా అన్నాడు. అంటే నేను తొందరగా చచ్చిపోవాలన్నా అన్నాడు. అదేంటన్నా అంటే, ఒరే విశ్వాసులు ప్రార్థన చేసి వాళ్ళు కష్టపడిన సంపాదనలో కష్టార్జితంలో తీసుకొచ్చి ఇచ్చి ఉంటారే పిడికల బియ్యము, అవి నేను తింటే నాకు ఆరోగ్యం, నేను బలంగా సేవ చేయగలుగుతాను. నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టి నాకు పెడితే నేను తొందరగా చచ్చిపోవాలన్నా? మీరు తీసుకొచ్చే ఆ కానుక బియ్యం ప్రార్థన చేసి మీరు తీసుకొస్తారు కాబట్టి దేవుడు మీ గుప్పిలిని విప్పినట్లుగానే మీరు గుప్పిలిప్పి పెడతారే, ఇస్తారే, దేవుడు కూడా తన గుప్పిలిని విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది సేవకులకు ఆరోగ్యం. ఇంకా బస్తాలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు అనుకోండి, అది కూడా మీకు మంచిదే, ప్రార్థన చేసి తీసుకురండి మందిరంలోకి. మరి సేవకులు తినాలి కదా, ఉపవాసాలతో ఉంటారు. నేను చెప్తూ ఉంటాను ఉపవాసాలు ఉండదు ఎక్కువ అని అంటాను, కానీ ఉపవాసాలు ఉంటాడు. మరి మీ అందరి కోసమే కదా, మీ అందరి కోసం ఎంత ప్రయాసపడుతున్నారో మీకు తెలియదు. వారు అన్ని పరిస్థితులు అనుభవించాల్సి వచ్చినా ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వారు అన్నిటినీ వదులుకొని దరిద్రతను అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇస్తున్నది దేవునికని మీరు ఇవ్వాలి, మనుషులకు కాదు. అలా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఈయన ఏం చేశాడంటే, ఈయన చేసిన మొక్కుబడిని మర్చిపోయాడు. ఏం చేస్తానన్నాడు? మందిరం కట్టేస్తాను, మందిరం ఇచ్చేస్తానన్నాడా? మర్చిపోయాడు. మర్చిపోతే అతని కుటుంబంలో సమాధానం లేదు. పిల్లల జీవితంలో ఎంతో శాపం. సమయం లేదు, నేను ముగిస్తాను. పిల్లల జీవితంలో శాపం. ఏది కలిసి రావట్లేదు. 20 ఏండ్లు మంచుకు ఎండాను, వాను గడిచాను అంటాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. 20 ఏండ్లు కష్టార్జితం అంతా వ్యర్థమైపోయింది. జీవితంలో సమాధానం లేక, సంతోషం లేక, ఈ బ్రతకడం కంటే అనవసరం అనుకుని జీవితాన్ని ముగించాలనుకున్న సమయంలో ఇక జీవితం అంతా ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేయాలనుకున్నారు. ఒక్క రాత్రి యాకోబు కుటుంబాన్ని మొత్తం చంపేద్దాం అనుకున్నారు. నరహంతకులు అయిపోయారు పిల్లలు. కుమార్తె జీవితం పాడైపోయింది. ఆ పరిస్థితుల్లో ఆకాశమందున దేవుడు అన్నాడు, ఇదిగో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చావే 20 ఏళ్ళ కిందట, అప్పుడు నువ్వు నాకు మొక్కుబడి చేశావే, ఆ మొక్కుబడి ప్రకారం నువ్వు వెళ్ళి బేతేలునకు వెళ్ళి ఆ రాయిని మందిరంగా మార్చు, నువ్వు చేసిన మొక్కుబడిని చెల్లించు అన్నాడు. అప్పుడు వెంటనే మెలకు వచ్చి వెళ్ళి ఆ మొక్కుబడిని తాను ఏదైతే చేసుకున్నాడో మొక్కుబడిని చెల్లించిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందో తెలుసా?
ప్రభు అతన్ని ఎదుర్కొని ఆశీర్వదించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఆశీర్వదించాడట. నీ దేవుడు కూడా నీవేదైతే మొక్కుబడి చేసుకున్నావో, నా పిల్లల్ని సేవకి ఇస్తానయ్యా, లేదు ప్రభువా నా పిల్లలకి, లేదు ప్రభు మందిరానికి ఇది చేస్తానయ్యా, ఎన్నెన్నో ఉంటాయండి, మేము ఉంటాయి కదా ఎన్నెన్నో మొక్కుబళ్ళు. ఒక ఆయన దావీదు మొక్కుబడి చేసుకున్నాడు ఏంటంటే, యెహోవా మందిరమునకు నేను స్థలము చూసేంత వరకు నేను మంచం ఎక్కను, నేను బిర్యానీ తినను, నా కనులకు నిద్ర రానిను, దేవుని మందిరం కొరకు స్థలము సిద్ధపరిచేంత వరకు నేను మంచం ఎక్కనని తీర్మానం చేసుకుని మొక్కుబడి చేసుకున్నాడు ఆయన. ఎవరికి కావాలేమో స్థలం? ఎవరికి? యెహోవా మందిరం, దేవుని మందిరం స్థలం. ఆ మొక్కుబడి ప్రకారమే దావీదు మొక్కుబడిని చెల్లించాడు, మందిరాన్ని కట్టించాడు. దేవుడు అతనిని బట్టి అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరికి ఇదో మాట నేను మీకు చెప్తాను. మొక్కుబడి మీరు చెల్లించండి. మీరు ఏం చేసుకున్నారో మొక్కుబడి ప్రకారం చెల్లించండి. మీరు చెల్లించకపోయినా దేవుడు తప్పక దాన్ని రాబట్టుకుంటాడు. ఇబ్బందులు పడి, బాధలు పడి, నష్టాలు పడి, కష్టాలు పడి మరీ మీరు కొని తెచ్చుకొని పడే కంటే కూడా మీరు చెల్లించండి. చెల్లిస్తే మీకు ఆశీర్వాదం. రెండవది నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. రెండవది ఏంటంటే, సేవకులను పరామర్శించే వారి కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు. ఎవరిని పరామర్శించాలి? ఎవరినమ్మా? ఘనురాలైన సునేము పట్టణమందు ఘనురాలైన స్త్రీ గురించి మీకు తెలుసా? తెలిసిన వారు చెప్పండి. తెలుసు కదా. సునేము పట్టణమందు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య పేరు ఏంటంటే, ఆ ఇంటి ఇల్లాల పేరు ఏంటంటే ఘనురాలు. ఎందుకు ఘనురాలుగా మార్చబడిందామే? ఇలాగే ప్రార్థన కూడా జరుగుతూ ఉంటే మీరు గమనించాలి, తలపైకెత్తాలి. నేను ముగిస్తానని చెప్పాను కదా. సేవ అనేది ఎలా ఉంటుందంటే, మీరు వినండి, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన అంత రాజరికం అనుకోవద్దు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన కొన్నిసార్లు తినడానికి తిండి ఉండదు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు ఆకలి దప్పులతో అల్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు విజిటింగ్కి వెళ్తే ఇంట్లోకి రమ్మంటారా, కొన్నిసార్లు మేము అనుకుంటా అంటే వాళ్ళు రాత్రి పిలిచారంటే భోజనం చేశారేమో, చేసి పెట్టి ఉంటారేమో అనుకుంటాం. మేము అక్కడ ప్రార్థన చేసి మంచినీళ్ళు కూడా ఇవ్వరు కొంతమంది తల్లులు. అయితే ఖాళీ కడుపుతో వస్తాం సేవకులంగా. ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు స్తోత్రం ప్రభువా అని అంటాం. ప్రార్థన కూటం జరిగితే అందరూ మనల్ని పట్టుకుంటారు కదా బైబిల్, ఇలా బైబిల్ పట్టుకొని ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిపోతారు చూడండి. పెద్ద ముసుకిట్లు వేసి ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతారు కదా అందరూ. అట్లా వెళ్ళిపోతున్నారు. అన్నోళ్ళు అంతే, అక్కోళ్ళు అంతే. మరి స్తోత్రం. పాస్టర్ గారు తిన్నారా ఉన్నారని ఎవరు అడగల. మా కూట ముగిసిందా పరదేశంలో ప్రియులరా అని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం దైవజనుణ్ణి పిలిచిందండి. అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, ఈ రాత్రి మీరు ఎక్కడికి వెళ్తారు, భోజనం పెట్టండి అని అంటే ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళిందంట. తీసుకొని వెళ్ళిన తర్వాత భోజనం పెట్టిందంట. బతిమాలిందని వాక్యం చెప్తుంది. బతిమాలిన తర్వాత ఆమె ఆ ఊరికి వస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తన భర్తతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, మన గ్రామానికి వచ్చిన దైవజనుడు భక్తిగల దైవజనుడు కాబట్టి మన ఇంటి మీద మనం పడుకున్న పరుపుల మీద పాస్టర్ గారిని పెట్టడం ఎందుకు? పాస్టర్ గారు ఒక పైన ఇల్లు కట్టిద్దాం, మేడ కట్టిద్దాం, ఒక బల్ల, ఒక ఇల్లు మంచి కట్టించేసి పాస్టర్ గారిని అక్కడ ఉంచుదాం. వచ్చినప్పుడల్లా అక్కడ పడుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, మనకు వాక్యాన్ని బోధిస్తాడు. అప్పుడు చెప్తే అది చేశారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అప్పటి వారికి సంతానం లేదు. ఒకరోజు దైవజనుడు అడిగాడు, అక్కడున్న తన తోటి దైవజనుతో చెప్తున్నాడు, ఏం కావాలి ఆమెకు? ఇంత శ్రద్ధాభక్తులు మన పట్ల చూపుతుంది కదా, ఏం కావాలి? మీరు గమనించండి, ఆ పాస్టర్ గారు అనేక దినాల నుంచి ఆ ఇంటికి వస్తున్నా ఆ ఇంటి పరిస్థితులు ఆయనకి తెలియవు. మీరు బాగా గమనించాలి, తెలియవు. ఏముందో ఏం లేదో తెలియదు. అడిగితే ఆయన అన్నాడు, అయ్యా సంతానం లేదయ్యా,
పిల్లలు లేరు ఆయనకి ఆమెకు అని అంటే ఆమెను పిలువమన్నాడు. పిలిచారు. అమ్మా, నీవు చేసింది దేవునికి చేసే పరిచర్య కాబట్టి నిశ్చయంగా రాబో సంవత్సరం నిశ్చయంగా నీకు కుమారుడు పుడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు ఆమె కుమారుడు నిశ్చయంగా ఆ సంవత్సరం కుమారుడు పుట్టాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా వాక్యం చెప్తుంది. ఈమె జీవితంలో ఘనురాలుగా మార్చబడటానికి, ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే సేవకులను పరామర్శించింది. ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఏం చేసింది? సేవకులను ఏం చేసింది? మీకు బాధలు కలిగితే ఎవరితో చెప్పుకుంటారు? మాకు బాధలు కలిగితే, మాకు ఇబ్బంది కలిగితే ఎవరికి? మీకు కలిగితే దేవుడు చెప్పుకోరా? మీరు దేవుడు చెప్పుకోవచ్చు కదా. మీకు మాకు దేవుడే కదా మధ్యలో ఉండేది దేవుడు. మరి ఆయన చెప్పుకోవచ్చు, మాకు ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తారు? మీకు కలిగితేనేమో మా దగ్గరకు వచ్చి చెప్తారు. మరి మాకు కలిగితే ఎవరు చెప్పాలి? మరి యెహోవా ఈరే స్తోత్రం, అంతే కదా? అంతేనా కదా? మీకు వచ్చి మరి మీకు బాధలు ఇంతమంది ఉండి కూడా, ఇంత పనులు చేస్తూ కూడా ఇన్ని బాధలు మీకుంటే, సేవకులమైన కూడా మాకు కూడా బాధలు ఉంటాయి కదా. మీరు చెప్పుకుంటారో మేము చెప్పుకోమంతే. స్తోత్రం, యేసు నామములో స్తోత్రం ప్రభువా అని చెప్పేసి యెహోవా ఈరే అనుకుంటాం. సేవకుని యొక్క పరిస్థితులను గమనించింది ఆ తల్లి. అందుకని ఆమె ఘనురాలుగా మార్చబడింది. పెద్ద మంగళారంలో ఒక ఘనురాలు లేపబడుదురుగాక. అలాంటి వారు మన మోయినాబాదులో లేపబడుదురుగాక. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఘనురాలైనటువంటి వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఆ మనసు, ఆ శ్రద్ధ మీకుంటే నిశ్చయముగా దేవుడు మీ కార్యాలను సఫలం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? మీరేం చేయాలి? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెడతారు. దప్పికొంటిని, క్రిస్మస్ పండుగ వచ్చింది, క్రిస్మస్ పండుగ వచ్చింది, ఏమొచ్చింది చెప్పాలి. ఒక తల్లి వచ్చి అంటది, అయ్యా 20,000 రూపాయలు అయ్యా బట్టు. ఏంటికమ్మా? బట్టలకయ్యా. దేనికి? క్రిస్మస్ పండుగ వచ్చింది కదా అయ్యా, బట్టలు 20,000 పెట్టుకున్నావు. మరి సేవకుని కొన్నావా? సేవకుని కొన్నావా? ఒకసారి చెప్పండి అమ్మా తల్లులు, హల్లెలూయా చెప్పండి అమ్మా. మనలో చూడాలి, రేపు క్రిస్మస్ పండుగ రోజు చూడాలి. వాక్యం మీద అసలు ఏ మనసు ఉండదు. అక్క ఎక్కడ కొన్నావు? ఎంత? ఏ షాప్లో? అరస్ బ్రదర్లోనా, సౌత్ ఇండియాలోనా? బాగుంది కలరు. తల్లు చెప్పండి, చెప్పండి. నేను ఆకలి కొంటిని, నేను చెరసాల్లో ఉంటుని, నేను బట్టలు లేక ఉంటుని, ఏం చేసిరి? వస్త్రాలు తీసుకొచ్చిరి. మీరు గమనించండి. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు అండి, ఒక కుటుంబం నాకు తెలుసు బాగా. ఆయనకు నలుగురు కూతురులే. ఎంతమంది కూతురులు? 4 కూతురులే, 2 భార్య భర్తలు. మీరు గమనించాలి, మీరు ఏదైనా మీరు చేస్తున్నప్పుడు కానీ, కొంటున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ మీ సేవకుని గుర్తు చేసుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. ఇది మాత్రం వాస్తవం అండి. నేను విశ్వాసి స్థానం నుంచి వచ్చాను. నేను అలా ఉన్నాను. దేవుడు తప్పక మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. 4 కూతుర్లు ఉన్నా, 2 భార్య భర్తలు ఉన్నా, మీరు గమనించండి, వాళ్ళు ఏదైనా చేసుకున్నారు, బిర్యానీ చేసుకున్నారు, లేకుంటే చికెన్ ఏదైనా తెచ్చుకున్నారంటే మొట్టమొదటగా నేనే గుర్తొస్తాను వాళ్ళకి. చికెన్ తెచ్చుకుంటే ఎవరు గుర్తొస్తారు? పెద్దలుడు గుర్తురాడు, రెండవాళ్ళుడు గుర్తురాడు, మూడవాళ్ళుడు, నాలుగవాడు గుర్తురాడు. ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారమ్మా?
సేవకుడు బిర్యానీ చేసుకున్నారనుకో, ఆ తల్లి మంచి బిర్యానీ చేస్తుంది. ఆ తల్లి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. బిర్యానీ చేసుకున్నారంటే సేవకునికి మొదట మనం పెట్టాలి. ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళని వీళ్ళని చుట్టాలని గిట్టాలని అందరిని పిలుస్తావు, సేవకుడు మాత్రం గుర్తురాడు. మీరు కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు అని చెప్తున్నా. అన్ని పాత వాళ్ళు అయిపోయారు, మీరు పాత అయిపోయారు. ఇప్పుడు మీరేం చేయాలి? ఎంతసేపు జలగలాగా ఇమ్ము కాదు, సేవకుని కూడా పరామర్శించి సేవకుని కూడా పూజించే స్థితికి నీవు వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని నీవు చేసిన దానికంటే కూడా అధికమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. మోకరించండి, అందరు మోకరించండి, అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో దేవుడు మనతో ఆయన సేవకుని నిలబెట్టుకొని ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, కాగా మీరు బలహీనలో కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునని వాగ్దానం చేసిన దేవుడు ఇది మొదలుకొని మీ ప్రార్థనను సఫలం చేయబోతున్నాడు దేవుడు. రెండవదిగా మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. మూడవదిగా మీ ప్రయాణాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. నాలుగవదిగా దేవుడు మీ కోరికను సఫలపరచబోతున్నాడు. ఈ సమయమందు ఒక తీర్మానపూర్వకంగా మీరు ప్రార్థనతో నిర్ణయం తీసుకునండి. నా దేవుడు మనతో ఉండి ఆలస్యమైనప్పుడు శ్రద్ధగా విన్న మీ ఓపికను గమనించిన దేవుడు విన్నదాని ప్రకారం మీరు ప్రవర్తించేవారునై ఉండబోతున్నప్పుడు ఆయన సేవకులను పరామర్శించి ఆయన సేవకులను గణపరిచే రీతిగా మీరు ఉన్నప్పుడు గనురాలుగా పిలువబడుతున్న ఆ స్త్రీని ఆమె అవసరతను గుర్తించి గణపరిచిన దేవుడు ఇదిగో మిమ్మల్ని కూడా దేవుడు ఇది మొదలుకొని గణపరచబోతున్నాడు. మీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. మీ ప్రార్థనను సఫలపరచబోతున్నాడు. మీ కోరికను సఫలపరచబోతున్నాడు. మీ ప్రయాణాన్ని సఫలపరచబోతున్న దేవునికి తీర్మానపూర్వకంగా మరొకసారి ఆయన ప్రభుబలలో మనము పాలిభాగస్థలం అవుతుండగా మనమందరము ఒకసారి చిన్న తీర్మానం చేసుకుందాం. ఇది మొదలుకొని మా మొక్కుబలను మేము చెల్లిస్తాము ప్రభువా. మా దశంభాగాల విషయంలో రాజీ పడకుండా, దొంగలమై ఉండకుండా, నీకు ఇచ్చే విషయంలో మేము రాజీ పడకుండా నీ సన్నిధిలో 10వ వంతును తీసుకొని వచ్చి నీ ద్వారా ఆశీర్వదించబడతాం తండ్రి అని ఒక తీర్మానపూర్వకంగా నీ సేవకులను పరామర్శించే వ్యక్తులుగా మేము ఉంటామని మీరు అనుకున్నప్పుడు నా దేవుడు మీ ప్రార్థనను సఫలపరచును గాక. నా దేవుడు మీ ప్రయాణాన్ని సఫలపరచును గాక. నా దేవుడు మీ కార్యాలను సఫలపరచును గాక. నా దేవుడు మీ కోరికలను సఫలపరచును గాక. అదిగో ప్రభు వల్ల మా మధ్యలో ఉండగా తీర్మానపూర్వకంగా చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మా పక్షమై మీరు నిలిచి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలపరచబడని వాగ్దానం చేసిన దేవా, ఇక్కడ ఉన్నవారు అనేకులు నా తండ్రి ఎన్నో సమస్యల చేత, ఎన్నో కార్యాల చేత, ఎన్నో ప్రయత్నాలు విఫలమైన స్థితిలో నీ సన్నిధికి వచ్చారు ప్రభా. ఇది మొదలుకొని వారి ప్రార్థన సఫలపరచబడును గాక. ఇది మొదలుకొని వారి కార్యం సఫలమవును గాక. ఇది మొదలుకొని వారి ప్రయాణం సఫలమవును గాక. ఇది మొదలుకొని వారి కోరిక నెరవేర్చబడును గాక. యేసు నామములో నీ సహాయం కోరుతూ వీరందరినీ చేతులకు అప్పగించుకుండగా ఇది మొదలుకొని వారిని నడిపించి పాలించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మా బాబు ఇప్పుడు 9వ నెల, తనకు పుట్టెంటికలు తీసే కార్యక్రమం 1 నిమిషం చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారు చేస్తుండగా తర్వాత ఆశీర్వాదంతో మనము ప్రేమ విందులో పాలిభాగస్థలమై ప్రార్థన పూర్వకంగా వెళ్ళిపోదాం. 1 నిమిషంలోనే ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒక చిన్న ప్రార్థన ద్వారా మా కుమారుని యొక్క పుట్టెంటికలు తీసే కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా పాస్టర్ గారు నడిపిస్తారు. కొంచెం సహకరించండి. 1 నిమిషం. అందరూ మీ చేతులు పైకెత్తండి. కుడి చేతులు ఇటు చాపండి, నా వైపు చాపండి. అందరు నా వైపు చాపండి. అందరు సుపరిచయ్ ఈ బావ పేరు. ఈయన కూడా రాబో రోజులో ఒక గొప్ప దైవజనుడుగా మార్చబడాలి, సమయం వాడబడాలి. తండ్రికి మించిన తనయుడు అన్నట్టుగా. సేవకుల ఆశ, మా ఆశ అదే, మా పిల్లలు సేవ చేయాలనేది. ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలని ఏం లేదు కానీ. కాబట్టి దేవుడు బిడ్డను ఆశీర్వదించరా. మా ఇంట్లో చేతులు చాపండి.
సుపరిచయ్. బిడ్డను దేవుడు ఆశీర్వదించాలి. చేతులు చాపి వయసు ఎందు జ్ఞానమందు బిడ్డ ఎదిగి సమయలు వలె ఆయన సన్నిధిలో నిలబడేటట్లు బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దేవుడు అనుగ్రహించి సకల జాతులకు రాబో రోజులు ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా అందరం చేతులు కళ్ళు మూసి చేతులు చాపి ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేద్దాం. అందరూ మీరు ఎవరైనా పెద్దలు అక్కడ భోజనాలు ఏర్పాటు చూసేవాళ్ళు మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. స్తోత్రమయ్యా, 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 నమ్మదైన దేవుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు, సుపరిచయని బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసులను మీరు ప్రేమించి, నీ సేవకులను ప్రేమించి నాయనా శ్రేష్టమైన కుమారుని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. వయసు ఎందు జ్ఞానమందు బిడ్డ ఎదుగునట్లుగా మీరు ఆశీర్వదించండి నాయన. సకల జాతులకు మీరు దీవెనకరంగా మార్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఘనునుగా ఈ కుమారుని మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, కృపను దయచేసి మీ ఉన్నతమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. తల్లిదండ్రులు కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేతులు దాపారా? స్తోత్రం. సుపరిచయ్. అరే ఆగ్రా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని నామంలో ఈ వెంట్రుకలను కట్ చేస్తున్నాం. దేవునికి అందరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.